హే గైస్, వెల్కమ్ టు ఫైజెస్ కుకింగ్. నాన్ వెజ్ లవర్స్ అయినా కాకపోయినా ఇప్పుడు నేను చెప్పే ఈ చికెన్ కర్రీ మీరు కూడా పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి చేస్తే వావ్, ఇట్స్ ఆసమ్ అని ఖచ్చితంగా అంటారు. ఓవర్ స్పైసీగా ఉండదు, అలా అని చప్పగా నీచు వాసనగా కూడా ఉండదు. ముక్క చాలా మృదువుగా, చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా టేస్టీగా, అంతకు మించి మీ బుజ్జి బొజ్జకి సుఖంగా ఉంటుంది. ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి అసలే ఉండవు. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. కేజీ చికెన్కి ఉప్పు, నిమ్మరసం వేసి బాగా శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పు, 3 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు వేసి ఇలా బాగా కలపండి. ఒక పెద్ద గుంట గరిటెతో 4 గరిటెల పెరుగు వేసి మరి కాస్త బాగా కలిపి మూత పెట్టి దీనిని కనీసం 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి నానబెట్టండి. 2 గంటల కంటే ఎక్కువసేపు నానబెట్టుకున్నా నో ప్రాబ్లం. ఎంత ఎక్కువగా నానితే ముక్క అంత రుచిగా, మృదువుగా, జ్యూసీగా ఉంటుంది. ఒక మిక్సీ గిన్నెలో సగం జాజికాయ ముక్కలు, 8 యాలకులు, 20 మిరియాలు, 2 స్పూన్ల ధనియాలు, 3 స్పూన్ల గసగసాలు, 50 గ్రాముల పచ్చి కొబ్బరి వేసి బాగా మెత్తని పేస్ట్ చేసి ఉంచండి. ప్యాన్లో 6 చిన్న గరిటెల నూనె పోసి వేడి అయ్యాక 4 మరాఠీ మొగ్గలు, 2 అంగుళాల దాల్చిన చెక్క, 2 జాపత్రి, 8 లవంగాలు వేసి కాస్త వేగాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని బాగా సన్నగా చిన్నగా తరిగిన ముక్కలు వేసి ఇంకాస్త వేగాక 5 పచ్చిమిర్చి చీలికలు వేసి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. ఇలా బాగా వేగాక 25 గ్రాముల జీడిపప్పుని పేస్ట్ చేసి ఇందులో వేసి కలిపి ఓ నిమిషం తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మసాలా ముద్దను కూడా వేసి కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. ఇలా బాగా నూనె పైకి వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ వేసి కలిపి మూత పెట్టి తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే బాగా వేయించాలి. ఇలా అంతా బాగా దగ్గరగా వేయించుకున్నాక 2 గంటల పాటు నానబెట్టిన చికెన్ను వేసి కలిపి ఓ అరగుప్పుడు పుదీనా ఆకులు కూడా వేసి మరోసారి అంతా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. మధ్య మధ్య మూత తీసి కలుపుతూ చికెన్లోని నీరంతా ఎగిరి ఇలా బాగా దగ్గర పడ్డాక 1/4 లీటర్ నీళ్లు పోసి అంతా కలిపి మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్య కలుపుకుంటూ ఇలా చక్కగా ఉడికించి దగ్గర పడ్డాక కాస్త కొత్తిమీర, కాస్తంత కసూరి మేతి చల్లి మూత పెట్టి ఇంకో 2 నిమిషాల పాటు ఉడికించాలి. లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టి కిలో కూర ఉడికించడానికి 1.5 గంట సమయం పట్టింది. ఇలా వండితేనే ఈ కూర అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైజెస్ కుకింగ్.